ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణాలు చాలా వేగంగా జరుగుతుంటే మరొకవైపు గణతంత్ర వేడుకల కవాతుకి అమరావతి సిద్ధమైంది. ఈ ప్రాంత రైతుల సుదీర్ఘ కళ ఇది. ఎందుకంటే దశాబ్ద కాలం క్రితం నుంచి భూములు ఇచ్చిన రైతులు ఈ ప్రాంతంలో కేవలం నిర్మాణాలు మాత్రమే కాదు, అధికారిక కార్యక్రమాలు జరగాలి, ఇట్లాంటి రాష్ట్ర స్థాయి గణతంత్ర వేడుకలు, స్వాతంత్ర వేడుకలు ఇక్కడి నుంచే జరగాలి, అందుకనే తాము భూమి ఇచ్చామంటూ గతంలో అనేక సార్లు వాళ్ళు తమ మనసులోని భావాలను చెప్పే ప్రయత్నం చేశారు. సో అట్లాంటి కళ నెరవేరబోతున్న సమయం. ఎందుకంటే అప్పుడే పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో అమరావతికి పేరు వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా ఈ ప్రాంత రైతులందరూ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. మనం ఒకసారి చూస్తే విభజన తర్వాత ఇప్పటివరకు విజయవాడలోనే ఐజేఎం స్టేడియంలో అక్కడే పెద్ద ఎత్తున ఈ స్వాతంత్ర గణతంత్ర వేడుకలను నిర్వహించే ప్రయత్నం ప్రతి ఏడాది చేస్తూ వచ్చారు. మధ్యలో 1-2 సార్లు, ఒకసారి విశాఖ బీచ్ రోడ్లో, అలాగే మరొకసారి కర్నూలులో నిర్వహించడం జరిగింది. తాజాగా అమరావతిలో ఫస్ట్ టైం గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ అయిన అమరావతిలో గ్రీన్ ఫీల్డ్ రిపబ్లిక్ పరేడ్ ఒకటి ఏర్పాటు చేసిన ఏర్పాట్లు మనం చూస్తున్నాం. ఇది ఈ ప్రాంతంలో తాత్కాలికంగా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం రాయపూడిలోని మనకి అటువైపు చూస్తున్న భవన నిర్మాణాలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. అవి ఎమ్మెల్యేలకు సంబంధించిన క్వార్టర్స్, అదే సమయంలో ఆ పక్కన ఎమ్మెల్సీలకు సంబంధించినవి, అదే సమయంలో మరొక వైపు మంత్రుల అలాగే జడ్జిలకు సంబంధించిన విల్లాస్ కూడా ఇక్కడ ఉంటున్నాయి. సో వీటికి సమీపంలోనే రాయపూడి గ్రామంలో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. సుదీర్ఘంగా ఈ ప్రాంతం, మనం ఇప్పుడున్న ఈ ప్రాంతం దాదాపుగా 22 ఎకరాలు. ఇది 22 ఎకరాల్లో దీనికి సంబంధించి పరేడ్ ఇక్కడ నిర్వహించబోతున్నారు. మనం ఒకసారి చూస్తే వీఐపీలకు సీటింగ్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఇక్కడి నుంచే ప్రధాన వేదిక ఇది. రేపు జెండాని ఆవిష్కరించిన అనంతరం రాష్ట్ర గవర్నర్ ఇక్కడి నుంచే రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న, కూటమి ప్రభుత్వంలో చోటు చేసుకున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, భవిష్యత్ ప్రణాళికల్ని ఇక్కడి నుంచే వివరించబోతున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా దీనికి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. సో కేవలం ఈ ప్రాంతంలో ఇక్కడ స్థానికంగా ఎట్లాంటి ఇంకా పూర్తిస్థాయి నిర్మాణాలు జరగకపోయినప్పటికీ కూడా రాజధానిలోనే నిర్వహించాలన్న ఒక బలమైన సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను చేపట్టింది. దాదాపుగా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈరోజు సాయంత్రమే మరొకసారి రిహార్సల్స్ కూడా ఉండబోతున్నాయి. మరి కాసేపట్లో అవి కూడా ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించి దాదాపుగా రైతులకి కూడా ప్రత్యేక గ్యాలరీలని ఏర్పాటు చేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో అంతా రైతుల్ని అక్కడ స్వయంగా, ఎందుకంటే ఈ స్థలాలు ఇచ్చిన రైతులకు సంబంధించి వాళ్ళు ప్రత్యేకంగా ఆహ్వానించాలి, ప్రత్యేకంగా గౌరవించాలి, మొదటి ప్రాధాన్యత వాళ్ళకే ఇవ్వాలన్న ఒక మెసేజ్ని కూడా పంపించాలన్న ఉద్దేశం ఈరోజు కనిపిస్తుంది. అందుకనే స్వయంగా అధికారులే ఈ ప్రాంత రాజధాని గ్రామాల రైతులు ఇళ్ళకి వెళ్ళి ఈ వేడుకలకి హాజరు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి గ్రీన్ ఫీల్డ్ రిపబ్లిక్ డే పెరేడ్ కాబట్టి ఇక్కడ అనేక ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పార్కింగ్కి సంబంధించి కావచ్చు, విఐపి పార్కింగ్, అలాగే పబ్లిక్ పార్కింగ్, వీటన్నిటికీ దాదాపుగా 27 ఎకరాలు అందుకోసంగా 40 ఎకరాల పట్టు వాటికి అందుకోసంగా కేటాయించడం జరిగింది. అదే సమయంలో వీటికి సంబంధించి ఇక్కడ తాగునీటికి సంబంధించి కావచ్చు, లేకపోతే టెంపరరీ మరుగుదొడ్లకు సంబంధించి కావచ్చు, శానిటేషన్కి సంబంధించిన వ్యవహారాలు, బ్యారికేడ్లు, ట్రాఫిక్కి సంబంధించినవన్నీ పెద్ద ఎత్తున ప్రధాన కార్యదర్శి ఇప్పటికే అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేస్తూ వీటికి సంబంధించి ఒక పెద్ద ఎత్తున రివ్యూని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తం ఓవరాల్గా అన్ని ఏర్పాట్లకి రిపబ్లిక్ డే ఇక్కడి నుంచి పోలీసు కవాతుకి, సాయుధ దళాల పెరేడ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎల్లుండి భారీ ఎత్తున గ్రాండ్గా అట్టహాసంగా ఇక్కడి నుంచి రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించాలని ప్రభుత్వం తలంచినట్టుగానే ఇక్కడ అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు దాదాపుగా పూర్తయి. ఒకవేళ వర్షం వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్ షెడ్స్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అదే సమయంలో చాలా శకటాలను కూడా అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి సంక్షేమ అభివృద్ధి పథకాలకు సంబంధించిన శకటాలను కూడా ఇప్పటికే దాదాపుగా సిద్ధమయ్యాయి. వాటిని కూడా ప్రదర్శించబోతున్నారు. మొదటి 3 శకటాలకి బహుమతులు ఇవ్వబోతున్నారు. సో ఈ వేదికగా మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రాధాన్యతలను వివరించబోతోంది. ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి సంక్షేమంతో పాటు భవిష్యత్ ప్రణాళికల్ని ఇదే వేదిక ద్వారా వివరించబోతుంది. సో ఒక ల్యాండ్ మార్క్ ఈవెంట్ ఇది. ఎందుకంటే ఈ ప్రాంతంలో రాజధానిలో తొలిసారి జరుగుతున్న అధికారిక పెద్ద కార్యక్రమం కాబట్టి దీనికి పెద్ద ఎత్తున గుర్తింపు రాబోతుంది. దాదాపుగా వేల సంఖ్యలో రైతులు రాబోతున్నారు. గుంటూరు, విజయవాడకు సంబంధించిన సాధారణ పుర ప్రముఖులు కావచ్చు, ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. సో దానికి అవసరాలకు తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయిన నేపథ్యం ఇక్కడ కనిపిస్తుంది.